ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు మార్కెట్ అప్డేట్స్ గురించి మాట్లాడడానికి మనతో పాటు సుందరరామరెడ్డి గారు ఉన్నారు. వీరితో మాట్లాడి మరికొన్ని విషయాన్ని మనం తెలుసుకుందాం. హలో అండి, నమస్తే. ఇప్పుడు లాస్ట్ 1 year నుంచి మనం చూసుకున్నట్లయితే మనకి డెబ్ట్ ఫండ్స్ ఎలా పర్ఫామ్ చేశాయంటారు? డెట్ ఫండ్స్ అంటే కంపెనీస్ కి అప్పుగా ఇచ్చి మళ్ళీ డబ్బులు కలెక్ట్ చేసి అందరూ పంచుతూ ఉంటారండి. కాబట్టి డెట్ ఫండ్స్ అంటే 100% క్యాపిటల్ గ్యారంటీ ఫండ్స్ అనుకోవచ్చు. బట్ అగైన్ డిపెండింగ్ అపాన్ ద రేటింగ్ పెట్టేసి ఆ రిస్క్ అది ఉంటుంది అనమాట. అందుకని త్రిబుల్ బి మైనస్ ప్లస్ ఇలా మొత్తం AA ఇలా ఉంటాయి అనమాట రేటింగ్ అన్ని. ఆ రేటింగ్ బేస్గా తీసుకుంటే మన సేఫ్టీ మనం మెజర్ చేసుకోవచ్చు అనమాట. ఈక్విటీ ఫండ్స్ ఏంటంటే మార్కెట్ రిస్క్ ఉంటుంది, మార్కెట్ ఎలా ఉంటే అలా ఉంటుంది. లాస్ట్ 1 year నుంచి ఈక్విటీ మార్కెట్ పర్ఫార్మెన్స్ లేదు కాబట్టి మెజారిటీ ఈక్విటీ ఫండ్స్ అన్ని కూడా మైనస్లోకి వెళ్ళిపోయి ఉంటాయి. డెట్ ఫండ్స్ అలా కాదు, బుల్ మార్కెట్ అయినా బేర్ మార్కెట్ సంబంధం లేకుండా మనకు వస్తాయి అనమాట. లాస్ట్ 1 year కానీ చూసుకుంటే ద బిగ్గెస్ట్ రిటర్న్స్ వచ్చిన డెట్ ఫండ్స్లో అంటే డిఎస్పీ వాళ్ళది క్రెడిట్ రిస్క్ ఫండ్ అండి. క్రెడిట్ రిస్క్ ఫండ్ 22% వచ్చింది, 22%. అండ్ అలాగనే హెచ్ఎస్బిసి క్రెడిట్ రిస్క్ ఫండ్ 21% వచ్చింది. అంటే చాలా మందికి ఏంటంటే డెట్ ఫండ్స్లో అసలు ఇంత రేటింగ్స్ ఎలా వస్తాయి అనేది అదే. ఎందుకంటే ఇవి క్రెడిట్ రిస్క్ ఫండ్ అంటే వీళ్ళు ఏంటంటే రేటింగ్ తక్కువ నాటికి వడ్డీకి ఇస్తారు. అంటే AA కన్నా రేటింగ్ తక్కువ ఉండాలా, అంటే హైయెస్ట్ రిస్క్ ఉన్న డెట్ ఫండ్స్కి వీళ్ళు ఇస్తారు. కొన్ని ఏంటంటే డిఫాల్ట్ అవుతూ ఉంటాయి కదా, కొన్ని రివైవ్ అవుతూ ఉంటాయి. డిఫాల్ట్ అయినా సరే డబ్బులు ఇస్తూ ఉంటాయి మళ్ళీ ఒక్కోసారి. అందుకని అలాంటి వాటి ఈ సంవత్సరం ఏంటంటే లక్ కలిసి వచ్చింది అనమాట. మామూలుగా అయితే క్రెడిట్ రిస్క్ ఫండ్ ఈ రేట్లు ఇవ్వండి, మామూలుగా అయితే ఇవ్వవు. నీకు 8 to 9% దాకా ఇస్తాయి, అంతకంటే ఎక్కువ ఇవ్వవు. కొన్నిసార్లు ఎందుకు ఎక్కువ ఇస్తాయి అంటే వాళ్ళు ఎప్పుడు ఎంతమంది డిఫాల్ట్ అయ్యారనుకోండి వాళ్ళు ఇస్తారనమాట. మనీ బ్యాక్ వచ్చినప్పుడు వస్తుంది. అందుకని ఈ పర్ఫార్మెన్స్ అయితే నాట్ గ్యారెంటెడ్. నార్మల్ కండిషన్లో అయితే 8 to 9% దాకా వస్తుంటాయి మీకు. వీళ్ళు ఏంటంటే లో గ్యారంటీ ఉన్న డెట్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తారనమాట క్రెడిట్ రిస్క్ ఫండ్ అంటే. సో యాక్చువల్గా మీకు డెట్ ఫండ్స్లో పెట్టాలి, బట్ నాకు ఎక్కువ రిటర్న్స్ రావాలి అనుకుంటే కనుక ఎలాంటి వాళ్ళని ఇది చూస్ చేసుకోవచ్చు. అవును, బేసికల్గా ఏంటంటే AA కన్నా తక్కువ రేటింగ్ ఉన్న డెట్ ఇన్స్ట్రుమెంట్లు పెడతారు వీళ్ళు. అండ్ అలాగే మీడియం ప్లాన్ అండ్ నెక్స్ట్ ఆర్బిట్రేషన్ ఫండ్ ఇలాంటివి 13 దాకా ఇచ్చినాయి. అండ్ నెక్స్ట్ కార్పొరేటివ్ డెట్ ఫండ్స్, షార్ట్ టర్మ్ ఫండ్స్ 10 దాకా ఇచ్చినాయి. యావరేజ్ మీద ఎనీవేర్ బిట్వీన్ 10 to 20% దాకా వచ్చినాయి అనమాట. ఎనీహౌ బ్యాంక్ డిపాజిట్స్తో పోల్చుకుంటే 7-8తో పోల్చుకుంటే డెట్ మ్యూచువల్ ఫండ్స్ ఒక 2% ఎక్స్ట్రా వస్తుంది, 1 or 2%. అంటే బెస్ట్ దీంట్లో పెట్టనమాట. మళ్ళీ అగైన్ ఎలాంటి ఫండ్స్ బాగుంటాయి అంటే మీకు ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్లో కనుక ఎక్కువ స్లాబ్ కనుక ఉంటే, సపోజ్ 30% స్లాబ్లో ఉన్నారనుకోండి, డెట్ ఫండ్స్ తీసుకున్నారనుకోండి, మీ ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్ ఎంత ఉందో ఇందులో వచ్చే ఇన్కమ్ మీద కూడా అంత ట్యాక్స్ కట్టాలి. అందుకని మీరు కనుక 30% ట్యాక్స్ స్లాబ్లో కనుక ఉంటే బెస్ట్ ఏంటంటే ఆర్బిట్రేషన్ ఫండ్లో పెట్టండి. ఆర్బిట్రేషన్ ఫండ్ అని ఒకటి ఉంటుంది. వాళ్ళు అచ్చం స్టాక్ మార్కెట్లో పెడతారు, ఈక్విటీలో పెడతారు, కానీ రిస్క్ లేని ఈక్విటీలో పెడతారు. అందుకని అది కూడా లిటరలీ డెట్ ఫండ్ లాగానే 7 to 8% వస్తుంది, కానీ రిస్క్ ఉండదు. అంటే వీటిలాగా పెరుగుతుందా మరి 21, 23 అట్లా పెరుగుతుంది? అట్లా రాదు, నీకు 7 to 8% వస్తుంది. కాకపోతే ఇండివిజువల్ ట్యాక్స్ బ్రాకెట్ ఉండదు అక్కడ. ఇంకా అది ఈక్విటీ కాబట్టి నీకు లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ 12.5% చొప్పున పడుద్ది. కాబట్టి ఎవరైనా ఇన్కమ్ ట్యాక్స్ కనుక స్లాబ్ 30లో కనుకుంటే డెట్ ఫండ్స్కి ఆల్టర్నేటివ్గా ఆర్బిట్రేషన్ ఫండ్ తీసుకోవచ్చు. ఒకవేళ మీరు కనుక ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్ 30లో లేదు, అసలు ఎలాంటి స్లాబ్ లేదనుకోండి, అలాంటి వాళ్ళు ఈ డెట్ ఫండ్లో తీసుకోవచ్చు, వాళ్ళు తీసుకోవచ్చు అనమాట. ఎందుకంటే ఇండివిజువల్ మనకి ఇన్కమ్ ట్యాక్స్ పెద్దగా లేదు కాబట్టి ట్యాక్స్ కూడా తక్కువ పడుతుంది. కాబట్టి మీకు ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్ ఎంత ఉన్నారు అందాన్ని బట్టేసి డెట్ ఫండ్ తీసుకోవచ్చు. ఏదైనా డెట్ ఫండ్స్ వల్ల బెనిఫిట్ ఏంటంటే షార్ట్ టర్మ్లో మనీ నీడ్స్కి ఏదైనా కావాలనుకోండి, రిస్క్ లేకుండా టైంకి జారుతాయి అనమాట. అది టైంకి వచ్చేస్తాయి. అందుకని మీకు 6 monthsకి 1 year లోపే నాకు మనీ కావాలి, గ్యారంటీ కావాలనిపించింది అనుకోండి, ఇలాంటి డెట్ ఫండ్స్లో మనం పెట్టుకుంటున్నా చేసుకోవచ్చు. లేదా మనం ఓల్డ్ ఏజ్కి వచ్చాము, కొంచెం కన్జర్వేటివ్గా ఉందాం అనుకున్నాం అనుకోండి, అప్పుడు హైబ్రిడ్ ఫండ్స్ అంటే కొంత డెట్ కొంత ఈక్విటీ అలా పెట్టుకోవచ్చు. లేదా మల్టీ అసెట్ ఫండ్లో పెట్టుకోవచ్చు. అలా పెట్టడం వల్ల ఏంటంటే ఈక్విటీలో వచ్చే ఆ వాలటిలిటీని తగ్గించుకోవచ్చు, రిటర్న్స్ కూడా బ్యాలెన్స్గా ఉంటుంది అది. బట్ విత్ ఇన్ ద డెట్లో నీకు ఎక్కువ రావాలి అనుకుంటే కనుక అంటే క్రెడిట్ రిస్క్ తీసుకోవచ్చు. బట్ మీకు మీరు చేసుకుంటే కొంచెం ఆ ఏరియాలో కొంచెం అగ్రెసివ్గా ఉన్నారనే విషయం మీకు అర్థమైతే చాలు. బట్ ఎప్పుడు 20 రావు కానీ బట్ 9 to 10 ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే, సో ఇదే బెటర్ అంటారు? బెటర్ నేను అంటలేదు, హైబ్రిడ్లో ఉండాలి, ఐ మీన్ డెట్ ఫండ్స్లో ఉండాలి, బట్ కొంచెం రిస్క్ తీసుకుంటా అనుకుంటే ఆ మైండ్ సెట్ లో ఉన్న వాళ్ళకైతే తీసుకోవచ్చు. వీళ్ళు ఎక్కువ సార్లు ఏంటంటే కొత్తగా వచ్చే హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్ ఉంటాయి కదా, వాళ్ళకి 10%కి 9%కి వడ్డీకి ఇస్తారనమాట వీళ్ళు. సో న్యాచురల్ వడ్డీ ఎక్కువ ఇస్తారు కాబట్టి మనకు రిటర్న్స్ ఎక్కువ ఉంటాయి. కాకపోతే రేటింగ్ తక్కువ ఉంటుంది వాటికి, AA రేటింగే ఉంటుంది.
మీకు మంచి రేటింగ్ కావాలి, మంచి రేటింగ్స్ రావాలంటే రాదు. ఇప్పుడు గవర్నమెంట్ సెక్యూరిటీస్ ఉందనుకోండి, ఇండియాలో హైయెస్ట్ 100% గ్యారంటీ అంటే గవర్నమెంట్ సెక్యూరిటీస్. బట్ నీకు 6.5 వస్తుంది, 6.5 వస్తుంది. నీకు 10 రావాలంటే అందులో రాదు కదా. అలాంటప్పుడు వాళ్ళకి ఇది సూట్ అవుతుంది. సో ఇలాంటివి కొంచెం చాలా మందికి డౌట్స్ ఉంటాయి, ఇన్వెస్ట్ చేయాలని అనుకుంటూ ఉంటారు, దీని గురించి కొంచెం నేర్చుకోవాలి అని అనుకుంటూ ఉంటారు. సో వాళ్ళకి ఎలా మీరు మిమ్మల్ని కలవాలన్నా మాట్లాడాలన్నా ఎలా? నో, మనం ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ వీటి మీద ఎప్పుడు వెబినార్స్ కండక్ట్ చేస్తూ ఉంటామండి. కరెక్ట్. కాబట్టి మీకు కంఫర్ట్ అనిపిస్తే ఆన్లైన్ వెబినార్ ఉండవచ్చు, ఓకే. లేదా మేమే మీ సిటీకి ప్లాన్ చేస్తున్నాము నెక్స్ట్ October 11th అలా. మేబీ వైజాగ్, తిరుపతి ఆర్ విజయవాడ, ఇంకా ఎగ్జాక్ట్ లొకేషన్ అండ్ కన్ఫర్మేషన్ అవ్వలేదు. బేస్డ్ ఆన్ ద రెస్పాన్స్ బట్టేసి ఆ సిటీలో వెబినార్ చేస్తారు 1 day. కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి ఒకసారి పింగ్ చేస్తే మనకి లైవ్ సెమినార్స్ ఏ సిటీలో ఏ డేట్స్ లో ఉంటాయి అనేది మనం తెలుసుకోవచ్చు అంటారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. హాయ్, మార్కెట్స్ చాలా వాలటిలిటీ ఉన్నాయని భయపడుతున్నారా? మార్కెట్ ఆల్ టైమ్ హైలో ఉందని దూరంగా ఉండాలనుకుంటున్నారా? ఏది రైట్ టైం మార్కెట్లో ఎంటర్ అవడానికి, ఏది బెస్ట్ టైం మార్కెట్లోంచి బయటకు పోవడానికి తెలుసుకోవాలనుకుంటున్నారా? మార్కెట్లో మ్యూచువల్ ఫండ్స్, ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ ద్వారా మనీ మేక్ చేద్దాం అనుకున్నారా? ఇలాంటి మీ డౌట్స్ కి క్లారిఫికేషన్ కోసం ఈ వెబినార్. ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ కోర్సులో జాయిన్ అవ్వండి, మీ డౌట్స్ క్లారిఫికేషన్ చేసుకోండి. ఎవ్రీ మంత్ సాటర్డే, సండే అండ్ మండే కండక్ట్ చేసే ఈ కోర్సులో మీకు ఈటీఎఫ్స్ అంటే ఏంటి, ఇండెక్స్ ఫండ్స్ అంటే ఏంటి, మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి, డిఫరెంట్ టైప్ ఆఫ్ ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి, ఇందులో ఇన్వెస్ట్ చేయడం ద్వారా లాంగ్ టర్మ్ లో వెల్త్ ఎలా క్రియేట్ చేసుకోవాలా, షార్ట్ టర్మ్ లో ఎలా వెల్త్ క్రియేట్ చేసుకోవాలా, ఎనీబడి కెన్ ట్రేడ్ ప్రోగ్రామ్ ఎలా పార్టిసిపేట్ చేయాలా, ఇలాంటి అన్నిటికీ మీకు ఆన్సర్ దొరుకుతుంది. కాబట్టి మీకు ఎవరికన్నా ఇలాంటి వాటిలో వెల్త్ క్రియేట్ చేయాలని కనుక ఇంట్రెస్ట్ కనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి కాల్ చేయడం ద్వారా మీ సీట్ ని బుక్ చేసుకోండి. థ్యాంక్ యూ.